నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। గ్రీవెన్స్ సెల్లుకు వెల్లువెత్తిన వినతులు, అర్జీదారులతో కిక్కిరిసిన జిల్లా సచివాలయం। టీటీడీ ప్రతిష్టను దిగజార్చకండి, కళాకారుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించండి। నగరి శాసనసభ్యులు ముద్దు డిమాండ్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులకు సంఘీభావం। విభజనకు మొగ్గు చూపితే యూపీఏ ప్రభుత్వం పతనం కావడం ఖాయం। రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకుంటే 4 రాష్ట్రాల ఫలితాలు ఏపీలో పునరావృతం। సమైక్యవాదుల హెచ్చరిక, వినూత్న రీతిలో నిరసనలు। ధర్నాలతో దద్దరిల్లిన తిరుపతి ఆర్డీఓ కార్యాలయం, సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు। వార్తల్లోని వివరాలు। జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు అర్జీదారులు పోటెత్తారు। గతంలో ఎన్నడూ లేని విధంగా కలెక్టర్ కార్యాలయానికి అర్జీదారులు తరలి రావడంతో కార్యాలయం నిండిపోయింది। చంటి బిడ్డలతో మహిళలు ఎక్కువగా వచ్చి బంగారు తల్లి పథకాన్ని వర్తింపచేయాలని కోరారు। ఇంటి పట్టాలు, ఇండ్లు, పెన్షన్లు తదితర సమస్యలతో అర్జీలు అందజేశారు। రచ్చబండలో ఇచ్చిన అర్జీలకు న్యాయం చేయాలని అధికారులను కోరారు। ఈ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో అదనపు జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి, డిఆర్ఓ ఒంగోలు శేషయ్య తదితరులు పాల్గొన్నారు। కాగా 7వ విడత భూ పంపిణీలో పేదలకు ప్రభుత్వ భూములు ఇవ్వాలని కోరుతూ తవణంపల్లె మండలం మల్లంకుంట, కృష్ణాపురం గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విన్నవించారు। మల్లంకుంట, కృష్ణాపురం అటవీ సమీపంలో 550 ఎకరాల ప్రభుత్వ భూమి, సుమారు 1000 ఎకరాల ఫారెస్టు భూమి ఉందని తెలిపారు। ఆ భూముల్ని పేదలు సాగు చేసుకుంటున్న భూస్వాములు వారిని రానివ్వకుండా తమ అధీనంలో ఉంచుకుంటున్నారని ఆరోపించారు। 7వ విడత భూ పంపిణీలో ఆ భూముల్ని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు। అలాగే ఏర్పేడు మండలం కుక్కలగుంట గ్రామంలో గిరిజన బాలికపై అత్యాచారం, హత్య జరిగి నెలలు గడుస్తున్నా బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సామాజిక చైతన్య వేదిక కన్వీనర్ రామ్మోహన్ ఆరోపించారు। చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 6 ఏళ్ల ఎస్టీ బాలికపై కామాంధుడు అత్యాచారం చేసి హత్య చేస్తే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారని తెలిపారు। వెంటనే బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు। యూపీఏ ప్రభుత్వ అహంకార ధోరణికి ఓటర్లు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని, విభజన విషయంలో సోనియా గాంధీ వెనక్కు తగ్గకపోతే తెలుగు ప్రజలు కూడా ఇదే రీతిలో బుద్ధి చెబుతారని నగరి శాసనసభ్యులు గాలి ముద్దు కృష్ణం నాయుడు హెచ్చరించారు। టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత 8 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా నిరవధిక సంకీర్తనల దీక్ష చేపట్టిన విషయం విదితమే। సిఐటి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ దీక్ష శిబిరానికి నగరి శాసనసభ్యులు గాలి ముద్దు కృష్ణం నాయుడు నగర టీడీపీ శ్రేణులతో కలిసి పరామర్శించారు। కళాకారులకు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్న అన్నమాచార్య కళాకారులపై టీటీడీ యాజమాన్యానికి వివక్ష ఎందుకని ప్రశ్నించారు। వారు కోరిన డిమాండ్లు న్యాయపరమైనవని, దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో కళాకారుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు। 4 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ దేశంలో కాంగ్రెస్ ప్రజాభిమానాన్ని కోల్పోతోందనడానికి సెమీఫైనల్స్గా జరిగిన ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలే నిదర్శనమన్నారు। కేంద్రంలో అధికారం కోసం తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి సోనియా గాంధీ తెలుగు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు। రాష్ట్రం విడిపోతే విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతుందని, అలాగే నీటి సమస్య, విద్యుత్ సమస్య తీవ్రమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు। ఇప్పటికైనా కేంద్రం విభజన విషయంలో వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు। కళాకారులకు మద్దతు తెలిపిన వారిలో టీడీపీ నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ యాదవ్, ఆ పార్టీ నాయకులు మన్నెం శ్రీనివాసులు, సప్తగిరి ప్రసాద్, వినుకొండ సుబ్రహ్మణ్యం, టీటీడీ ఉద్యోగ సంఘం నాయకులు ఉన్నారు। భారతదేశంలో ఈరోజు దురదృష్టం ఏమంటే హిందూయిజం తగ్గిపోతూ ఉంది। క్రైస్తవులు, మహమ్మదీయులు ఒత్తిడి ఎక్కువైంది, ఎక్కువ మంది కన్వర్షన్ జరుగుతున్నాయి। ఆ కన్వర్షన్ ఆపాలంటే ఇటువంటి వాళ్ళు ఉండాలా? హిందూయిజం గొప్పతనం గురించి చాటి చెప్పాలా? హిందూయిజం అంతరించిపోకూడదు। వెంకటేశ్వర స్వామి డబ్బులు అంతా కూడా వేసేది హిందువులే కాబట్టి హిందూయిజం వెంకటేశ్వర స్వామి డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి ఈ కళాకారులని వాళ్ళంతా కూడా రెగ్యులేట్ చేయాలి। ఒకవేళ వాళ్ళు చేయకపోయినా తెలుగుదేశం అధికారులు రావడం ఖాయం 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలల్లో వాళ్ళందరూ చేస్తామని కూడా వాళ్ళకి హామీ ఇస్తున్నారు।
కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రమైనా సరే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే వెంటనే పార్లమెంట్ రద్దు చేయాలని చెప్పని ఈ తెలంగాణ విభజన బిల్లును కూడా ఆపాలని చెప్పని రేపు ఎన్నికల తర్వాత ఎవరు అధికారికి వస్తారో ఏర్పాటువాదం గెలుస్తుందో అదేవిధంగా సమైక్యవాదం గెలుస్తుందో ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలకు వదిలిపెట్టాల ప్రజాస్వామ్యం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పార్లమెంట్లో విభజన బిల్లును అడ్డుకునే ప్రయత్నంలో జగన్ సఫలీకృతం అవుతారని చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను గురించి ప్రజలకు తెలియచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చంద్రగిరి నియోజకవర్గంలో పల్లె పల్లెకు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ను తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుండి ఎన్నికల వరకు నిరంతరం ప్రజల మధ్య ఉండేలా కార్యక్రమాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. జగన్ సమైక్యాంధ్ర కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతును కూడగడుతున్నారని పార్లమెంట్లో విభజన బిల్లును అడ్డుకోవడంలో సఫలీకృతం అవుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు ఆదికేశవ రెడ్డి, కేశవులు, గుణశేఖర్ నాయుడు, చిన్ని యాదవ్, బ్రహ్మానందరెడ్డి, బాబురెడ్డి తదితరులు ఉన్నారు. ఈ నెల 12వ తేదీ గురువారం ఉదయం నుంచి గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. పల్లెకు వెళ్లడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ ని జనంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. చంద్రగిరి నియోజకవర్గంలో 12వ తేదీ నుంచి ఎన్నికల వరకు కంటిన్యూగా ఈ కార్యక్రమం జరపాలని నిర్ణయించాం. ప్రతిరోజు కూడా ఈ ప్రజల్లోనే ఉండాలని చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాల్లోని మండల స్థాయి, పంచాయతీ స్థాయి నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి పోరాడుతున్న ఏకైక పార్టీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ విభజనను ఆపడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అందుకే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, పోరాటాలకు సన్నద్ధం కావాలని మీ ద్వారా పిలిపిస్తున్నాం. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జ్ ఏఎస్ మనోహర్ మాట్లాడుతూ అన్నదమ్ముల మధ్య కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టి వేడుక చూస్తోందని ఆరోపించారు. దేశంలో విభజించాల్సిన రాష్ట్రాలు చాలా ఉండగా ఒక్క ఆంధ్రప్రదేశ్ని ఎందుకు విభజించారని ప్రశ్నించారు. ఇందుకు పర్యవసానమే ఆదివారం వెల్లడైన 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని తెలిపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజా, అమర్, కేకే రవి, సయ్యద్, బాషా తదితరులు పాల్గొన్నారు. కొత్తగా పెట్టిన పార్టీ కేజ్రీవాల్ది ఆమ్ ఆద్మీ పార్టీని చేర్చుకుంటారంట. అంటే ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్న గుణపాఠాలన్నీ కూడా ప్రజలు ఏ విధంగా పొంది చెప్తారో బాగా తెలుస్తూ ఉంది. గ్యాస్ రేట్లు పెంచితే సబ్సిడీలు ఇవ్వడం లేదు. నగదు బదిలీ పథకాన్ని పెట్టి ప్రజల్ని ఏ విధంగా ద్రోహం చేశారో ఈరోజు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఎన్ని స్కాములు చేశారో ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన స్కాములు ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. 2014 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో సోనియా గాంధీని, వాళ్ళ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏ విధంగా ఓడించారని కక్ష కట్టుకున్నారో తెలిసే విధంగా రేపు జరుగుతుంది. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా అధికారం కోసం వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తే దేశ సమగ్రతకే ముప్పు తెస్తుందన్న విషయాన్ని యూపీఏ సర్కార్ గుర్తించుకోవాలని సమైక్యవాదులు హితవు పలికారు. ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమైక్యవాదుల్లో మనోధైర్యాన్ని నింపాయి. భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తిని పెంచాయి. ఒకవైపు కమల ప్రభావానికి, మరోవైపు ఆమ్ ఆద్మీ ప్రభంజనానికి అడ్రస్ లేకుండా కొట్టుకుపోయింది హస్తం. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్కు బ్లాక్ డే అంటూ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. శాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమానికి సమైక్యవాదులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చి విభజనకారులపై మండిపడ్డారు. సమైక్య నినాదాలతో కదం తొక్కారు. అంతకుముందు వారు స్థానిక ముత్యాలరెడ్డిపల్లి సర్కిల్ నుంచి అన్నమయ్య కూడలి వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా శాప్స్ రాష్ట్ర అధ్యక్షుడు కోడూరు బాలసుబ్రహ్మణ్యం సిటీ ఛానల్తో మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీ ఆంధ్రప్రదేశ్కు బ్లాక్ డే అన్నారు. ఉత్తర భారతదేశంలోని 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వేర్పాటువాదులకు చెంప పెట్టని, రాష్ట్రంలో కూడా వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రజల మనోభావాలను కేంద్రం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. సమైక్యాంధ్ర సాధించేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు. మొన్న ప్రకటించారు మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని మేము చీలుస్తున్నామని. నిన్న మీ పరిస్థితి ఏమైందని మేము ప్రశ్నిస్తున్నాం.
4 రాష్ట్రాల్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మీ పరిస్థితి ఏమైంది? మిమ్మల్ని చావు దెబ్బ కొట్టారు. మిమ్మల్ని కాపాడింది ఒక 4 సంవత్సరాలు. అంతకుముందు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే మీరు ప్రధానమంత్రులు అయ్యారు. ఇప్పుడు ఆ రాష్ట్రం 4 రాష్ట్రాల్లో ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో అదేవిధంగా కనీసం అక్కడ 2 సీట్లైనా వచ్చాయి. కనీసం ఆంధ్రప్రదేశ్లో 1 సీటు కూడా రాని పరిస్థితి మీకుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మా ఆత్మ గౌరవాన్ని మీరు కాపాడండి. తెలుగు వారి జాతి ఐక్యతను కాపాడండి. మా రాష్ట్రం ఐక్యంగా ఉండాలని మేమందరం ఇక్కడ కోరుకుంటున్నాం. మా ఆకాంక్ష రాష్ట్రం ఐక్యంగా ఉండాలని ఆ 4 మంత్రులను వేసుకొని మీరు మా రాష్ట్రాన్ని ఈరోజు ముక్కలు చేస్తున్నారంటే ఇది చాలా దారుణమైన విషయం. ప్రతి పౌరుడు మిమ్మల్ని బుద్ధి చెప్పేదానికి ఓట్ల రూపంలో మీకు బుద్ధి చెప్పేదానికి ప్రతి ఒక్కరూ నడుము మిగించి ఉండారు. అనంతరం శాప్స్ కార్యదర్శి రాజారెడ్డి, నాయకుడు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పాలకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ప్రజలు గుణపాఠం చెబుతారని చెప్పారు. 4 రాష్ట్రాల ప్రజలు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనమన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని సమైక్యాంధ్రను ప్రకటించాలని, లేని పక్షంలో సీమాంధ్రులు చరమ గీతం పాడుతారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో శాప్స్ నాయకులు రంజిత్, సతీష్ బాబు, అవిలాల రవి, ధనంజయులు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు. డిసెంబర్ 9వ తేదీన అలాగే సోనియా గాంధీ కూడా బర్త్డే. ఈ సోనియా గాంధీ బర్త్డేకి ఈ రాష్ట్రం చీల్చేటువంటి దీనికి అనుబంధం ఉంది. సమైక్యంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని చీల్చాలని సోనియా గాంధీ బర్త్డే రోజునే కేక్ కట్ చేసే పద్ధతిలో చేయాలని చెప్పని ఈ రాష్ట్రాన్ని చీల్చాలని ప్రయత్నించారు. దాన్ని మేము వ్యతిరేకిస్తూ బ్లాక్ డే కార్యక్రమం సమైక్యాంధ్ర పరిరక్షణ సంస్థలను నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్రాన్ని చీల్చకుండా ఐక్యంగా ఉంచేదాని కోసమని ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలా. అట్లా లేని పక్షంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ రోజు విద్యార్థులు, యువకులు వచ్చారు. రేపటి నుంచి రైతుల్ని, కార్మికులు అందరూ కూడా మరొకసారి రోడ్లపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేంత వరకు ఈ పోరాటం చేస్తాం. ముఖ్యంగా సీమాంధ్ర మంత్రులందరూ కూడా ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రాష్ట్ర ఐక్యత కోసం ఉద్యమాలకు రావాలని చెప్పని వాళ్ళ ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. అట్లా రాని పక్షంలో మేము మరొకసారి వాళ్ళ ఇళ్లను ముట్టడి చేసి, ఆఫీసులు ముట్టడి చేసి వాళ్ళు దిగుచ్చేంత వరకు ఈ కార్యక్రమం చేస్తామని చెప్పని సమైక్యాంధ్ర పరిరక్షణ సంస్థ తెలియజేయడం జరుగుతుంది. అభివృద్ధిని అటకెక్కించిన అధికార ప్రభుత్వానికి పతనం తప్పదని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజాబాటలో భాగంగా ఎమ్మెల్యే సోమవారం నెహ్రూ నగర్ పరిసర ప్రాంతాలలో పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను ఆ ప్రాంత ప్రజలను అడిగి తెలుసుకున్నారు. త్రాగేందుకు గుక్కెడు మంచినీరు దొరక్క నానా తంటాలు పడుతున్నామని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో తేలికపాటి వర్షం పడిన వర్షపు నీరంతా ఇళ్లలోకి వచ్చి చేరుతోందని, తమ గోడును పట్టించుకునే నాథుడే లేడంటూ స్థానికులు ఎమ్మెల్యేకు మొరబెట్టుకున్నారు. అంతేగాక మురుగు కాలువలలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతోందని, దోమలకు ఆవాసంగా మారిందంటూ ఏకరువు పెట్టారు. స్పందించిన శాసనసభ్యులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల కన్నీటిని తుడుస్తామని భరోసా ఇచ్చారు. పర్యటన అనంతరం ఎమ్మెల్యే సిటీ ఛానల్తో మాట్లాడుతూ కిరణ్ ప్రభుత్వం అవినీతికి అడ్డాగా మారిందని ఆరోపించారు. పలు రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సీఎం ఏకపక్షంగా వ్యవహరిస్తూ అభివృద్ధిని అటకెక్కించాడని విమర్శించారు. తిరుపతి వాసులు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రజాబాట కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కట్టా జయరాం యాదవ్, షఫీ అహ్మద్ ఖాద్రీ, రాజేంద్ర, హర్ష తదితరులు పాల్గొన్నారు. మైనారిటీ వర్గాలు, బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువగా నివాసం ఉండేటువంటి ప్రాంతం, అత్యంత జనసాంద్రత కలిగినటువంటి ప్రదేశం. ఇక్కడ అభివృద్ధి పని అన్నది మచ్చుకు కూడా కనరాదు. డ్రైనేజీ నీళ్లు, మంచినీళ్లు కలిపి ప్రజలు తాగటానికి అందిస్తున్నారు. పెన్షన్లు ఇవ్వటం లేదు, రేషన్ కార్డులు ఇవ్వటం లేదు, ఆరోగ్యశ్రీ లేదు, ఆధార్ కార్డులు కూడా ఇవ్వటం లేదు. ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం పోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. 100% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకే ఓట్లు వేస్తామని నిశ్చింతగా మీరు ఉండండి అని ప్రమాణం చేసి మరి అధికారులు ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పారదర్శకంగా పాలన అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుపతి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో 15 మండలాలకు సంబంధించిన అధికారులతో ఆర్డీఓతో సీఎం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డివిజన్ పరిధిలో సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వస్తున్న అర్జీల్లో ఎన్ని సమస్యలను పరిష్కరిస్తున్నారని సీఎం ఆర్డీఓను ప్రశ్నించారు. అధికారుల దృష్టికి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరించాలని, వారిని కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం సరైంది కాదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మీ సేవతో మంచి పాలన అందిస్తున్నామని, విధుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని సీఎంకు ఆర్డీఓ తెలిపారు. ప్రజల పట్ల జవాబుదారీతనంగా ఉంటూ అంకితభావంతో పనిచేయాలని, పరిపాలన పారదర్శకంగా ఉండాలని సీఎం సూచించారు. సమస్యల పరిష్కారం, మెరుగైన పాలన అందించేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు సీఎం కిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామచంద్రారెడ్డి, పరిపాలనాధికారి సురేష్, డిప్యూటీ తహసీల్దార్ గోపాల్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
అకారణంగా పనుల నుండి తొలగించిన పారిశుధ్య కార్మికులను వెంటనే విధుల్లోనికి తీసుకోవాలని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి గంగరాజు డిమాండ్ చేశారు. టీటీడీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 100 మంది పారిశుధ్య కార్మికులను కొత్తగా టెండర్ తీసుకున్న గుత్తేదారు సంస్థ కార్మికులను పనుల నుండి తొలగించడంతో వారు ఆందోళనకు దిగారు. వీరికి సిఐటియు నాయకులు మద్దతు తెలపడంతో కార్మికుల సమస్య పరిష్కరించాలంటూ తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ధర్నాకు దిగారు. గుత్తేదారు సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గంగరాజు మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన కొత్త గుత్తేదారు సంస్థ టెండర్ను తీసుకోవడం జరిగిందన్నారు. క్రిస్టల్ అనే సంస్థ గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను అకారణంగా పనుల నుండి తొలగించడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నవారినే పనుల్లోకి తీసుకోవాలని టీటీడీ గుత్తేదారు సంస్థకు ఖచ్చితమైన ఆదేశాలు సూచన చేసినా వారు విస్మరించి ఇతర ప్రాంతాల వారిని చేర్చుకోవడం జరిగిందన్నారు. తొలగించిన 100 మంది మహిళలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు. టీడీ అధికారులు ఉన్నతాధికారులు కూడా కాంట్రాక్టులకు దుస్తులుగా వ్యవహరిస్తూ ఈరోజు యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీనికి నిరసనగానే కార్మికుల పక్షాన రాత్రి పగులు పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి దృష్టి మళ్లించాలని చెప్పి మేము సీటుగా టీడీ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్టర్లు ఈరోజు పోటీ కార్మికుల పేరుతో ప్రైవేటు వ్యక్తుల్ని హోటల్లో పనిచేసే కార్మికుల్ని ఇలాంటి బయట వ్యక్తులను తీసుకొచ్చి టీడీలో పనిచేపిస్తున్నారు. బయట వ్యక్తులు ప్రవేశం ఉండకూడదని చెప్పి టీడీ అధికారులు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాన్ని తొంగలో దొక్కి ఈరోజు కాంట్రాక్టులు ఎవరిస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఈ పోరాటం భవిష్యత్తులో ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. అనంతరం కాంట్రాక్టు కార్మికులు మాట్లాడుతూ 50 సంవత్సరాలు పైబడిందని విధుల నుండి తొలగించడం దారుణమన్నారు. 10 సంవత్సరాలుగా పనిచేస్తూ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను పొందుతున్న తమను అకారణంగా పనుల నుండి తొలగించడంతో వీధిన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తేదారులకు అధికారులు కొమ్ముగాయడంతో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమకు వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ఎందుకు ఏమైనా కారణాలు ఇస్తే కొత్తగా మేము కొత్తగా తీసేస్తున్నాము అన్నారు. మాకు సంబంధం లేదు, మిమ్మల్ని డ్యూటీలు ఇచ్చేది లేదు, బయట వెళ్ళండి. అప్పుడు సారాలు కార్మికులు తరఫున బయట ధర్నా చేస్తున్నాము. ధర్నా చేస్తే డ్యూటీకి వెళ్ళండి మీకు ఇస్తున్నాం చెప్పి లోపల పంపించారు. ఆ రోజు ఒకరోజు డ్యూటీ చేయించారు. పక్కరాజు నుంచి మీరు లోపలికి వచ్చేదానికి లేదు, మా గెస్ట్ హౌస్ నుంచి బయట వెళ్ళండి అని పంపించేస్తారు. తీసేసిందని మాకు కారణం చెప్పాలా, లేదా మాకు డ్యూటీలు ఇవ్వాలా, లేదంటే మిగతా వాళ్ళు కూడా మాకు అండగా నిలబడి డ్యూటీలు మీకోసం మేము చేయమని చెప్పేసి ఈరోజు అందరికి వచ్చిన్నారు. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలా. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా వ్యవహరిస్తున్న యూపీఏ ప్రభుత్వానికి ఉత్తరాది రాష్ట్రాలలో పట్టిన గతే ఆంధ్రప్రదేశ్లో పునరావృతం అవుతుందని మబ్బు యువసేన అధ్యక్షుడు సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి హెచ్చరించారు. యూపీఏ సర్కారు తీరును నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా మబ్బు యువసేన నాయకులు, కార్యకర్తలు స్కూటర్లు, ఆటోలతో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ కూడలిలో ప్రారంభమైన ఈ ర్యాలీ ఏపీఎస్ఆర్టీసీ ఎదురుగా ఉన్న మా తెలుగు తల్లి విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సమైక్యవాదులు సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. అనంతరం సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి సిటీ ఛానల్తో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే ఏ ప్రభుత్వానికైనా అధోగతి తప్పదన్నారు. మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సుపరిపాలనకు పట్టం కట్టారని, ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొడితే ఇక్కడి ప్రజలు కూడా ఇదే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంలో నిబద్ధత ఉందన్నారు. రాష్ట్రాన్ని విభజించకూడదని 130 రోజులుగా సీమాంధ్రులు ఆందోళన చేస్తూ ఉన్నా కేంద్రం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇటలీ దేశానికి చెందిన యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాష్ట్రాన్ని విభజించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. గడిచిన 10 ఏళ్లుగా తెలుగు ప్రజలు అధిక సంఖ్యలో ఎంపీలను, ఎమ్మెల్యేలను గెలిపించి కాంగ్రెస్ అధికారంలో ఉండేందుకు సహకరిస్తే యూపీఏ ప్రభుత్వం తెలుగు ప్రజలకు విభజనను బహుమతిగా ఇచ్చిందని దుయ్యబట్టారు. ఇకనైనా కేంద్రం విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో పతనం తప్పదని హెచ్చరించారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఈరోజు పుంజుకునిందంటే ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిసారి ప్రతి ఎలక్షన్స్లోనూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం పెద్ద ఎత్తున సీట్లు సంపాదించి వాళ్ళకి ఇచ్చి ఇప్పటికి 10 సంవత్సరాల కాలం మనమందరం కూడా మన తెలుగు ప్రజలందరూ ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే మన తెలుగు జాతి విచ్ఛిన్నానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. కనీసం వాళ్ళకి రాజస్థాన్, మధ్యప్రదేశ్లో వచ్చిన సీట్లు కూడా ఈ తెలుగు రాష్ట్రంలో వచ్చే పరిస్థితి లేదు. పుస్తక పఠనం విజ్ఞానానికి సోపానమని తెలుగు అకాడమీ ప్రాంతీయ కేంద్రం కోఆర్డినేటర్ దామోదర్ నాయుడు పేర్కొన్నారు. తెలుగు అకాడమీ పుస్తక విక్రయ వారోత్సవాలలో భాగంగా సోమవారం తిరుపతిలోని కోదండరామస్వామి ఉన్నత పాఠశాలలో తెలుగు అకాడమీ పుస్తక విక్రయ ప్రదర్శనను ఆ అకాడమీ కోఆర్డినేటర్ దామోదర్ నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుస్తకం జ్ఞాన భాండాగారమన్నారు.
పుస్తక పఠనం వల్ల మనిషికి జ్ఞాన సముపార్జన లభ్యమవుతుందని తెలిపారు. 4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముద్రించిన పుస్తకాలు మరియు ఇంటర్మీడియట్ పాత పుస్తకాలు, ఎంసెట్ లాంగ్ టర్మ్ పుస్తకాలను ఈ ప్రదర్శనలో 50% తగ్గింపు ధరలకు లభిస్తాయని చెప్పారు. పాఠకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తిరుపతి ప్రాంతీయ కేంద్రంలో 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సెలవు రోజుల్లోనూ ఆదివారాల్లో సహితం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఓల్డ్ ఇంటర్మీడియట్ పుస్తకాలు, ప్రపంచ తెలుగు మహాసభల పుస్తకాలు 50% తగ్గింపు రేటుతో అందరికీ అందజేయబడతాయి. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిఈడి, బిఈడి, ఎంసెట్ లాంగ్ టర్మ్, జనరంజక గ్రంథాలు ఇవన్నీ కూడా 10% తగ్గింపు రేటుతో విక్రయించడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోఆర్డినేటర్గా నేను విన్నవించుకుంటున్నాను. అనంతరం టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలు ఈ ప్రదర్శనలో లభిస్తాయన్నారు. టీటీడీ ఉద్యోగుల పిల్లలు, ఇతర విద్యార్థులు ఇక్కడ లభిస్తున్న పుస్తకాలను కొనుగోలు చేసి తమకు కావలసిన జ్ఞానాన్ని పుస్తకాల ద్వారా పెంపొందించుకోవాలని సూచించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ అకాడమీ సెంటర్ ఇన్ఛార్జ్ వేలాయుధం, జూనియర్ అసిస్టెంట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అతిథులు పుస్తక ప్రదర్శనను పరిశీలించారు. తెలుగు అకాడమీ పుస్తక ప్రదర్శనలో టీటీడీ ఉద్యోగస్తుల ఎంప్లాయీస్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా టీటీడీ విద్యా సంస్థలలో తెలుగు అకాడమీ ఉచిత ప్రదర్శన జరగడము ఈ యొక్క 3 జిల్లాలకు సంతోషదాయకంగా మేము తెలియజేస్తున్నాం. తెలుగు అకాడమీ ద్వారా 50% పుస్తకాలు, 10% పుస్తకాలు ఈ తిరుపతి నందు విద్యా సంస్థలలో ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా మోగించడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి జోస్యం చెప్పారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన యూపీఏ సర్కారుకు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. అవినీతి కుంభకోణాలలో కూరుకుపోయిన కాంగ్రెస్కు పతనం తప్పదన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 4 రాష్ట్రాల ఎన్నికల విజయమే దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నమూనా అని అభివర్ణించారు. భారతీయులంతా బీజేపీని, మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా తమ పార్టీ పాగా వేసి చరిత్ర సృష్టిస్తుందన్నారు. నిబద్ధతకు పెట్టింది పేరు బీజేపీ అని, తమ పార్టీని ప్రజలు తప్పక ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా మోగించింది. భారతీయ జనతా పార్టీకి వీచినటువంటి గాలులకి కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా గల్లంతైంది. అధికారంలో ఉన్నటువంటి రాజస్థాన్లోను, అధికారంలో ఉన్నటువంటి ఢిల్లీలోను కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినటువంటి కాంగ్రెస్ పార్టీకి, కుంభకోణాల్లో పూర్తిగా కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. జరిగినటువంటి సెమీఫైనల్స్ లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. 2014లో జరగబో ఫైనల్స్ లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమైపోయిందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. తిరుపతి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ధర్నాలతో దద్దరిల్లింది. నిర్మానుష్యంగా ఉండే ఆర్డీఓ కార్యాలయం అర్జీదారులతో కిక్కిరిసింది. సమస్యలను పరిష్కరించాలంటూ వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి తరలివచ్చారు. సోమవారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సమస్యలను పరిష్కరించాలని కార్యాలయానికి తరలివచ్చారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ ధర్నాకు దిగారు. భవన నిర్మాణ రంగ కార్మికులు, తుమ్మలగుంట గ్రామస్తులు, తిమ్మినాయుడిపాళెం దళితులు వేరువేరుగా తరలివచ్చి కార్యాలయాన్ని దిగ్బంధించారు. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ఇంటి స్థలాల కోసం ఏఐటీయూసీ సమక్షంలో ధర్నాకు దిగారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి పెంచలయ్య మాట్లాడుతూ తిరుపతిలో 16,000 మందికి పైగా భవన నిర్మాణ రంగంలో వలస కూలీలుగా పనిచేస్తున్నారని, వీరందరూ నిరుపేదలని పేర్కొన్నారు. బలహీన వర్గాలకు చెందిన వీరికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. పెరిగిన ధరలు, ఇంటి అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వలస కూలీలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో ఆ యూనియన్ నాయకులు మనోహర్ రెడ్డి, శ్రీరాములు, భాష, రామానాయుడు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. గత నెల 28వ తారీఖుని ఆర్డీఓ గారు ఈ యొక్క అర్జీదారులందరినీ పరిశీలించి తక్షణం న్యాయం చేస్తామని, వాళ్ళందరి యొక్క లిస్టులు తీసుకురమ్మని
హామీ ఇవ్వడం జరిగింది. అయినా ఆర్డీఓ ఆఫీస్ దగ్గరకు వస్తే అర్జీలు తీసుకోవడానికి అధికారులు కూడా లేకపోవడం చాలా బాధాకరం. అయినా భవన నిర్మాణ రంగ కార్మికులు తమ ఇళ్ల స్థలాలు దక్కేంత వరకు పోరాటం ఆపరో, దీన్ని సాధించే వరకు పోరాడుతూనే ఉంటారని అధికారులని హెచ్చరిక చేయడానికి మళ్ళా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధున్న కాంగ్రెస్కి పేదల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసి భవన నిర్మాణ రంగ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేదనుకుంటే జరగబో పరిణామాలకి ఆర్డీఓ గారే బాధ్యత వహించాల్సిందని సందర్భంగా. అలాగే తుమ్మలగుంట గ్రామ పంచాయతీలో బోగస్ ఓట్లను తొలగించి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ఏదో విధంగా గెలుపొందాలనే దురుద్దేశంతో ఓటరు జాబితాలో బోగస్ ఓట్లను 800కు పైగా చేర్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగిందని ఆరోపించారు. ఓ పార్టీకి అధికారులు కొమ్ము కాసి అక్రమంగా బోగస్ ఓట్లను చేర్చారని వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆక్రమణకు గురవుతున్న చెరువును కబ్జాకోర్ల నుండి పరిరక్షించాలని కోరారు. చెరువుల్లో శాశ్వత నిర్మాణాలు చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా కొంతమంది రాజకీయ నాయకులు దర్జాగా కబ్జా చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో గ్రామస్తులు వినోద్ కుమార్, మధుసూదన్, భాగ్యలక్ష్మి, నాగరత్నమ్మ, లక్ష్మి, మస్తానమ్మ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కుని జన్మ హక్కుగా కల్పిస్తే ఈ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఈ ఓటు హక్కులలోనే అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులు, అవినీతి రాజకీయ నాయకులు రాజ్యాలు వెళ్తున్నారు, నీతిని గాలి కుదిలేస్తున్నారు. ఈ అధికారుల వల్లే ఈ రాజకీయ నాయకులు ఈ విధంగా తయారవుతున్నారు. ఈ బోగస్ పనులు చేస్తున్నారు, ఈ బోగస్ ఓట్లు ఎక్కిస్తున్నారు. లేదంటే మా చెరువును కబ్జా చేస్తున్నారు. కమిటీ హాల్ కనపడకుండా పోయినాయి. తుమ్మలగుంటలో ఎంత అంటే అంత పెద్ద మాఫియాల కంటే ఎక్కువగా బోగస్ జరుగుతుంది. అలాగే తిమ్మినాయుడుపాళెంలో నివసిస్తున్న నిరుపేద దళితులకు ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఆధ్వర్యంలో మహిళలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ రేషన్ కార్డుల కోసం అధికారుల చుట్టూ తిరిగి అనేక సార్లు అర్జీలు ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని, చివరకు రచ్చబండ కార్యక్రమంలో కూడా దరఖాస్తు చేసుకున్న ఉపయోగం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద లబ్ధిదారులకు రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు, ఇంటి స్థలాలను ఇవ్వాలని కోరుతూ ధర్నా నిర్వహించినట్లు చెప్పారు. కూలీ పనులు చేసుకుని జీవించే దళిత బహుజనులకు కనీసం ₹1 బియ్యం తినే అదృష్టాన్నైనా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో స్వర్ణలత, చంద్రకళ, ఇస్తీర్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మాకు మాట ఇచ్చాడు. ఖచ్చితంగా ప్రతి పేదకు 1-2 సెంట్లు భూమి ఇస్తానన్నాడు. ఆ భూమిని ఖచ్చితంగా వెంటనే ఈ 2 నెలల్లో ఇవ్వాలనేసి మేము ప్రధానమైన డిమాండ్తో వెంటనే ఎలాంటి రెవెన్యూ అధికారులు పేదల పక్షాన నిలబడి వెంటనే ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పట్టాలు ఇవ్వాలనేసి మా యొక్క డిమాండు. అదే కాకుండా ఈరోజు ఇక్కడ తిరుపతి పట్టణంలో సుమారు 10,000 మంది పైన రేషన్ కార్డులు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరూ కూడా ₹1 కిలో బియ్యం నోచుకునేదానికి వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. పట్టణంలో ఉన్నటువంటి వృద్ధులకు వెంటనే ఖచ్చితంగా పెన్షన్ కూడా మంజూరు చేయాలనేసి ఆర్డీఓ దగ్గరికి రావడం జరిగింది. 4 రాష్ట్రాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూసైనా సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బుద్ధి తెచ్చుకొని సమైక్యాంధ్ర కోసం పాటుపడాలని సమైక్యవాది ముని సుబ్రహ్మణ్యం హితవు పలికారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినాన్ని తెలుగు జాతి విద్రోహ దినంగా పాటిస్తూ ఎన్జీఓ సంఘం నాయకులు నిరసన తెలిపారు. తెలుగు తల్లి విగ్రహం కళ్లకు నల్లటి రిబ్బను కట్టారు. సమైక్యవాదులు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు సమైక్యవాది ముని సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జాతి విచ్ఛిన్నానికి పాల్పడే ఎవరికైనా ఉత్తరాది రాష్ట్రాల ఓటర్ల తరహాలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 2011 డిసెంబర్ 9న యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు ప్రకటించారని, సీమాంధ్రుల నిరసన జ్వాలలకు జడిసిన యూపీఏ ప్రభుత్వం ఆ ప్రకటనను ఉపసంహరించుకుందన్నారు. మళ్లీ విభజన చిచ్చును తెరపైకి తెచ్చి జాతి విచ్ఛిన్నానికి కారకులయ్యారని చెప్పారు. ఈ నేపథ్యంలో 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాయన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే ఏ ప్రభుత్వానికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎన్జీఓ సంఘం నాయకులు ప్రకాష్, చంద్ర, రవిశంకర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, విజయలక్ష్మి, నిర్మల, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరందరూ చూశారు. ఎందుకు ఈరోజు 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో ఈరోజు ఘోరంగా విఫలమైందంటే కాంగ్రెస్ పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా దేశవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. వారు
చేసేటువంటి పనులకు వ్యతిరేకంగా, స్కాములకు వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా ఈరోజు ఓటర్లందరూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. కేంద్రంలో కాపాడుతూ ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు రేపు వార్డు మెంబర్లుగా కూడా గెలవలేని పరిస్థితికి మీరు దిగజారిపోతారనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ విద్యా సంస్థల పరిరక్షణే ధ్యేయంగా ఏఐఎస్ఎఫ్ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథన్ తెలిపారు. సోమవారం చిత్తూరులో విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను 50% అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని, వాటికి పక్కా భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందుకు నిరసనగా ఈ నెల 26న చలో కలెక్టరేట్, జనవరి 12న చలో అసెంబ్లీ, ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులతో పార్లమెంట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం సాయంత్రానికి సుమారు 26,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 10 గంటలు, దివ్య దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 13, 50 రూపాయల గదులు 136, 100 రూపాయల గదులు 4, 500 రూపాయల గదులు 31, 600 రూపాయల గదులు 27 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 83, వసంతోత్సవం టికెట్లు 225, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 401 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను మంగళవారం ఉదయం తిరుమల విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,830 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,817 రూపాయలు. వెండి 1 కిలో ధర 43,065 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 46 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీవెన్స్ సెల్లుకు వెల్లువెత్తిన వినతులు, అర్జీదారులతో కిక్కిరిసిన జిల్లా సచివాలయం. టీటీడీ ప్రతిష్టను దిగజార్చకండి, కళాకారుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించండి. నగిరి శాసనసభ్యులు ముద్దు డిమాండ్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులకు సంఘీభావం. విభజనకు మొగ్గు చూపితే యూపీఏ ప్రభుత్వం పతనం కావడం ఖాయం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకుంటే 4 రాష్ట్రాల ఫలితాలు ఏపీలో పునరావృతం. సమైక్యవాదుల హెచ్చరిక, వినూత్న రీతిలో నిరసనలు. ధర్నాలతో దద్దరిల్లిన తిరుపతి ఆర్డీఓ కార్యాలయం, సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.